హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. మ్మ్, ఏం చెప్పాలో నాకు స్టార్టింగ్ అర్థం కావట్లేదమ్మా వీడియో. యాక్చువల్లీ ఏలూరు ఏలూరు వాళ్ళు ఎంతమంది ఎవరైనా ఉన్నారా అసలు నా వ్యూవర్స్లో? నేను ఏలూరు నుంచేనమ్మా. వెస్ట్ గోదావరి ఏలూరు, విజయవాడ దగ్గరలో. ఎవరికైనా తెలియకపోతే ఏలూరు అని చెప్పేసి నేను విజయవాడ దగ్గరలో చెప్తున్నా. బేసికలీ నేను అసలు ప్లేస్ అనేది ఎప్పుడూ చెప్దాం అనుకోలేదు. బట్ మనకి ఏలూరు ఇంత కళకళలాడిపోతుంటే నాకు ఎందుకో అన్ఎక్స్‌పెక్టెడ్‌లీ అలా చెప్పేయాల్సి వచ్చింది. నా బ్రెయిన్ అంతా కూడా అక్కడే ఉంది. ఏలూరులో ఉన్నోళ్ళకి తెలుసు ప్రెజెంట్ ఏలూరులో ఏం జరుగుతుంది అనేది. మనకి ఇక్కడ 7 ఇయర్స్‌కి ఒకసారి పెద్ద జాతర జరుగుతుందమ్మా. అది ప్రెజెంట్ జరుగుతుంది. 4 పార్ట్స్‌గా చేస్తున్నారు. ఈ వారం నుంచి స్టార్ట్. నిన్న, ఈరోజు ఒక 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 సైడు, తూర్పు సైడు. నెక్స్ట్ సండే అండ్ మండే మాకొస్తుంది జాతర. అట్లా జాతర హడావిడిలో ఏలూరు మొత్తం ఒక పండగ, పెద్ద పండగలా జరుగుతుందమ్మ ఇక్కడ. 3 మంత్స్ నుంచి కూడా మాకు ఇక్కడ పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఏవీ లేవు. జాతర వల్ల అన్నీ క్లోజ్ అనమాట. శుభకార్యాలన్నీ కూడా క్లోజ్ అనమాట. ఏం చేయడానికి లేదు. బికాజ్ జాతర మాకు జరుగుతుంది కాబట్టి. ఇప్పుడే సంక్రాంతి లేదు, ఏమీ లేవు మాకు. జస్ట్ ఇదే మాకు 3 మంత్స్ తర్వాత ఇదే మాకు పండగ అనమాట. సో చాలా పెద్దగా జరుగుతుంది. అన్ని ఊర్ల నుంచి ఏలూరు అసలు ఖాళీ లేదనమాట. కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేనంత జనము. ఓకే, చాలా పెద్ద కన్నుల పండగగా జరుగుతుంది. ఏలూరు అంతా కలకలలాడిపోతుంది. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే జస్ట్ యూట్యూబ్లో కానీ ఆర్ ఇన్స్టాలో కానీ సెర్చ్ చేయండి. మనకి చుట్టాలందరూ వచ్చి అంతా చాలా అందంగా ఉంది. చాలా కలకలలాడుతుందమ్మా. చాలా ఆనందంగా ఉంది అందరం కలిసి అట్లా ఉంటే. అండ్ ఏలూరు వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్. ఓకే, నేను ఏలూరు నుంచమ్మా. మంది ఏలూరే. మొత్తం అంతా కూడా పుట్టింది, పెరిగింది అంతా ఏలూరే. ఓకే, అండ్ స్టేయింగ్ కూడా ఇక్కడే. అండ్ ఇంకా మనం ఈరోజు రీడింగ్ టాపిక్ వచ్చేద్దాము. ఈరోజు రీడింగ్ ఏంటంటే దేని మీద చేస్తున్నామో ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, థంబ్నెయిల్ చూసే ఉంటారు. కొన్ని బంధాలు స్పష్టంగా ఉండవమ్మా. ఏంటంటే అది అయినా అలా ఉండకపోయినా కూడా మన హృదయం మాత్రం వదలదు. ఆ బంధాన్ని వదలదు. ఎన్ని ప్రశ్నలు ఉన్నా, ఎన్ని సందేహాలు ఉన్నా లోపల ఎక్కడో ఒక మూలలో ఇంకేదో జరుగుతోంది అనే భావన మెల్లగా వెంటాడుతూనే ఉంటుంది మీలో. మీరు ఎలా అనుకుంటారంటే చాలా వరకు నేను కాకుండా తనను లేదా ఆమెని, ఆ పర్సన్, మెన్ అవ్వనివ్వండి, ఉమెన్ అవ్వనివ్వండి, అతను లేదా ఆమె లైఫ్‌లో ఇంకొకరు ఉన్నారా? మా మధ్య దూరం రావడానికి కారణం ఎవరో మూడో వ్యక్తా? ఇది నిజంగా థర్డ్ పర్సన్ ప్రభావమా? లేక నేను అర్థం చేసుకోలేకపోతున్నానా అని. ఈ ప్రశ్నలు రావటం యాక్చువల్లీ మీ వీక్‌నెస్ అయితే కాదమ్మా. మీరు ఓవర్ థింకింగ్‌గా చేయడము, నేనే ఎక్కువగా అలా ఏం కాదు. ఇది మీ సోల్ నిజాన్ని తెలుసుకోవడానికి కోరుకుంటున్న సంకేతాలమ్మా బేసికలీ. ఓకే, మీరేమీ ఓవర్ థింకర్ అట్లా ఏం కాదు. ఓకే, బట్ మీ హెల్త్ అయితే స్పాయిల్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఎందుకంటే అస్పష్టత ఏదైతే ఉందో ఈ రిలేషన్‌లో ప్రేమను బాధగా మారుస్తుంది. ఆ అస్పష్టత, ఆ క్లారిటీ లేనితనం. ఓకే, మౌనం మనసును గాయపరుస్తుంది. అలా గాయపరచడం వల్లే మనకిక్కడ మందులతో మందులేసుకుంటే కూడా తగ్గలేని హెల్త్ ఇష్యూస్ అనేవి ఇక్కడ రైజ్ అవుతాయి. డిప్రెషన్, యాంగ్జైటీ వీటికి మెడిసిన్ క్యూర్ అవ్వవమ్మా. వాటికి మందేంటి? మళ్ళీ ఆ పర్సనే. ఓకే, ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే యూనివర్స్ మీకు సత్యాన్ని చూపించాలనుకుంటున్నారు. ఓకే, అది గట్టిగా నమ్మండి. అది ఏ విషయాల్లో అంటే దాచిన నిజాల్ని కూడా కాదు, భయపెట్టే సమాధానాల్ని అని కాదు కానీ మీ హృదయానికి శాంతిని ఇచ్చే క్లారిటీ కోసం అన్నమాట. ఓకే, ఈ రీడింగ్లో మీ పర్సన్ లైఫ్లో నిజంగా ఇంకొకరు ఉన్నారా? ఈ కనెక్షన్ మధ్యలో థర్డ్ పర్సన్ ఎనర్జీ పనిచేస్తుందా లేదా? ఇది తాత్కాలిక ప్రభావమా లేక లోతైన కార్మిక్ ఇష్యూనా అనేది. ఓకే, టారెట్ డెక్ ద్వారా స్పష్టత ఇస్తుంది మనకి. ఆల్సో కాళీమాత డెక్ ద్వారా నిజాన్ని వెలికి తీస్తుంది ఈ రీడింగ్. ఓకే, మనం ఈ 2 డెక్స్ నుంచి కూడా చేస్తున్నాము. మీ హృదయాన్ని ఓపెన్గా ఉంచి భయాన్ని పక్కన పెట్టి సత్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి అమ్మా. ఓకే, డియర్ యూనివర్స్,
దివ్యమైన కాళీమాత ఈ క్షణంలో ఈ టారెట్ డెక్ అండ్ కాళీమాత డెక్ ద్వారా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఆత్మకు సత్యమైన సందేశాలు మాత్రమే రావాలి. భ్రమలు తొలగిపోవాలి. అబద్ధాలు కూడా కూలిపోవాలి. మెయిన్లీ దాచిన నిజాలు వెలుగులోకి రావాలి. కాళీమాత ఎవరికి ఏ సమాధానం అవసరమో అదే వినిపించాలి. అది నేను కోరుకుంటున్నానమ్మా మీ ద్వారా. భయంతో కాదు, గాయంతో కాదు, కానీ అవగాహనలో శాంతితో మాకు సమాధానాలు రావాలి. ఈ రీడింగ్ సందేశాలను క్లియర్ చేయాలి. మనసుకు బలం ఇవ్వాలి. సరైన నిర్ణయం తీసుకునే శక్తి మా వ్యూవర్స్కి రావాలి. ఇన్ కేస్ థర్డ్ పార్టీ ఎనర్జీయే స్ట్రాంగ్లీ ఉంటే ఆ నిజం కఠినమైనదైనా కూడా దాన్ని స్వీకరించే ధైర్యం మా వ్యూవర్స్కి ఇవ్వు తల్లి. అబద్ధమైన బంధాల నుంచి విముక్తి కలిగించు. అబద్ధపు బంధాల కోసం ప్రాకులాడుతూ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఆ క్లారిటీ అది అలాంటిది ఏమైనా ఉంటే కూడా అది కూడా ఇక్కడ కుండ బద్దలు కొట్టినట్టు మీరు సత్యాన్ని ఇస్తారని నేను ఖచ్చితంగా దృఢంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ కాళీమాత. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇప్పుడు నేను రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్. ఫస్ట్ కార్డ్ సెట్. Second one. Third one. And part 2 of tarot deck నుంచి తీసుకుంటాను. రిమైనింగ్ 3 cards. ఓకే. Fourth card set. Fifth card set. And sixth one. ఓకే. ఇప్పుడు కాళీమా డెక్ నుంచి చూద్దామమ్మ. 6 కార్డ్స్ తీసుకుంటున్నాను. నా వ్యూవర్స్కి ఎంతమందికి నా రీడింగ్ స్ట్రాంగ్లీ రిజోనేట్ అవుతుందో, యాక్యురేట్గా అనిపిస్తుందో కామెంట్ చేయండి అమ్మా. లెట్ మీ నో. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి నాకు ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా తెలిసేది. సో అది నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుందమ్మా. అంతే, ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే. బికాజ్ యూనివర్స్ నాకు ఇచ్చిన బ్లెస్సింగ్ వేరు, అది మీ నుంచి నేను తీసుకునే రిజల్ట్ ఉంటుంది చూడండి. ఆ రిజల్ట్ ఇంకొంచెం పుషప్ ఇస్తుంది కదా. సో దానికోసం అమ్మ. ఓకే. 2 కార్డ్స్ వచ్చినాయి. ఫోర్త్ వన్. ఫిఫ్త్ కార్డ్ సెట్. అండ్ ఫైనల్ వన్. ఓకే. ఒక కార్డ్. ఇప్పుడు కార్డ్స్ని ఓపెన్ చేసుకొని రీడింగ్ స్టార్ట్ చేసుకుందామమ్మా. ఫస్ట్ కార్డ్ సెట్. 2 of Swords. Next one. 4 of Swords. And third one. 5 of Cups. Fourth card set. 8 of Swords. 3 of Pentacles. Page of Cups. ఓకే. అండ్ మన కాళీమా డెక్ నుంచి ఫస్ట్ కార్డ్ సెట్
భద్రకాళి ద బ్లెస్డ్ ప్రొటెక్టర్. ఫస్ట్ కార్డ్ సెట్ చాలా స్ట్రాంగ్లీ వచ్చింది మనకి కాళీమా నుంచి. భద్రకాళి ద బ్లెస్డ్ ప్రొటెక్టర్. సెకండ్ కార్డ్ సెట్ కాళీ ఆఫ్ అన్వేవరింగ్ ఫెయిత్. థర్డ్ వన్ కాళీ ఆఫ్ ద ఎటర్నల్ ఫ్లేమ్. ఫోర్త్ కార్డ్ సెట్ Dakshina Kali, the southward blessing. Fifth one, Kali of the endless night. And final card set, Kali of the burning ground. Okay. Now, let's dive deep into the reading. ఈచ్ కార్డ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామమ్మా. చూద్దాం మనకి యూనివర్స్ ఏం చెప్తున్నారో అసలు మన సిచ్యువేషన్కి, మీరు ఫేస్ చేసే సిచ్యువేషన్స్కి. అండ్ స్ట్రాంగ్లీ ఉండండి, ఏది ఉన్నా కూడా మీరు రెడీగా ఉండాలి తీసుకోవడానికి. ఓకే, మార్పు వస్తే మార్పును కూడా రెడీగా ఉండాలి తీసుకోవడానికి. ఓకే, మనకి ఫస్ట్ కార్డ్ ఏమొచ్చిందమ్మా ఇక్కడ 2 ఆఫ్ స్వార్డ్స్ కదా. 2 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ మనకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ కార్డ్ ద్వారా, ఈ కార్డు మొదట్లోనే ఒక విషయం చెప్తుందమ్మా మనకి. ఇక్కడ నిజాన్ని చూడకూడదని ఎవరో కావాలని కళ్ళు మూసుకుంటున్నారు. అది మీరే కదా. వారు ఎందుకు మూసుకుంటారు? వారే సరిగ్గా క్లారిటీ లేకుండా ఉంటే మీరే నిజాన్ని చూడడానికి భయపడుతున్నారు. మీ కనెక్షన్లో స్పష్టత లేకపోయినా కారణం మీరు అయితే కాదమ్మా. అది అతను లేదా ఆమె, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అది అతను కావచ్చు, ఆమె కావచ్చు, వారు నిర్ణయం తీసుకోకపోవడం వల్ల. ఓకే, థర్డ్ పర్సన్ ఉన్నారా లేదా అన్న ప్రశ్నకి ఇది ఏంటంటే తెలుసుకోవాలనుకోవడం లేదు మీరు అనే ఎనర్జీ నాకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అండ్ సెకండ్ కార్డ్ సెట్ 4 ఆఫ్ స్వార్డ్స్. 4 ఆఫ్ స్వార్డ్స్ ఏంటంటే ఇది మౌనము, గ్యాప్, దూరం, డిస్టెన్స్. ఇక్కడ ఎవరూ ముందుకు రావటం లేదు మీలో ఇద్దరు కూడా. అన్నీ ఆగిపోయినట్టు అనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. థర్డ్ పర్సన్ ఉంటే కూడా ఈ వ్యక్తి ప్రస్తుతం ఎస్కేప్ మోడ్లో ఉన్నారు. బికాజ్ వాళ్ళు కంప్లీట్ డిఫరెంట్ వే, వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళు ఏం కమిట్మెంట్కి వచ్చిన పర్సన్ కాదు, యూజ్ అండ్ త్రో టైప్. ఓకే, నిజాన్ని ఎదుర్కొనే స్థితి లేదు ఇక్కడ. ఓకే, అది నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ కార్డ్ సెట్ 5 ఆఫ్ కప్స్. 5 ఆఫ్ కప్స్ కార్డ్ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది ఒక పశ్చాత్తాపం అమ్మ. పశ్చాత్తాపం, నష్టం జరిగినట్టు ఫీల్ అవుతున్నారు. అలా ఎందుకు అయ్యింది అనే బాధ అనమాట. ఈ కార్డ్ చాలా ఎమోషనల్గా చెప్తుంది. మీ వల్ల కాదు, తప్పు ఇప్పుడు ఏదైతే జరిగింది సిచ్యువేషన్ మొత్తం కూడా మీ వల్ల అయితే కాదు అని చెప్పేసి, తన తప్పుడు నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీ పర్సన్ యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల అని. ఓకే, థర్డ్ పర్సన్ ఎనర్జీ ఉంటే అది సంతోషం అయితే ఇవ్వటం లేదు వారికి, కేవలం నష్టమే మిగులుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ 8 ఆఫ్ స్వార్డ్స్. ఫోర్త్ వన్ 8 ఆఫ్ స్వార్డ్స్ ఏంటంటే ఇది ఒక బంధనం అనమాట. కాఫ్ ఇంకా తగ్గలేదమ్మా, ఏంటో కంటిన్యూస్లీ ఉండిపోయింది. తిరుపతి నుంచి వచ్చి ఆల్మోస్ట్ 10 days అయిపోతుంది, ఇంకా ఉండిపోయింది. చాలా గట్టిగా ఎఫెక్ట్ అయింది. ఇది ఏంటంటే భయము, లోపలే చిక్కుకుపోవటం అన్నమాట. అంటే ఈ వ్యక్తికి సత్యం అయితే తెలుసు, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి, కానీ చెప్పలేరు వాళ్ళు ప్రెజెంట్. అదే చిక్కుకుపోవడం అన్నమాట. ఓకే, థర్డ్ పర్సన్ ఎనర్జీ ఇక్కడ మానసికంగా బంధించడమే ఎక్కువగా కనిపిస్తుంది మనకి, ఆ థర్డ్ పర్సన్ ఎనర్జీ మీ పర్సన్ని. ఓకే, అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ 5th వన్ 3 ఆఫ్ పెంటికల్స్. ఇది బయట నుంచి వచ్చే ప్రభావం అమ్మ బేసికలీ. అంటే మూడో వ్యక్తి మాత్రమే కాదు, స్నేహితులు, కుటుంబము, పరిస్థితులు కూడా అని చెప్పేసి. అంటే ఈ కనెక్షన్పై ఎక్కువ మంది అభిప్రాయాలు, జోక్యము ఉంది అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అందుకే బంధం సహజంగా ముందుకు వెళ్ళలేకపోతుంది మీ బంధం. ఓకే, బ్లాక్డ్ సిచ్యువేషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ పేజ్ ఆఫ్ కప్స్. పేజ్ ఆఫ్ కప్స్ 6th కార్డ్ సెట్. ఇది చిన్న ఆశ అనమాట మీలో, సున్నితమైన భావం అనమాట. అంటే
గందరగోళం మధ్యలో కూడా ఈ వ్యక్తి హృదయంలో మీపై భావం పూర్తిగా చనిపోలేదు, ఇంకా ఉంది. కానీ అది ఇంకా పరిపక్వం అయితే కాలేదు. ఓకే, జస్ట్ ఏదో ఉందంటే ఉంది, క్లారిటీ లేదు, మెచ్యూరిటీ లేదు, పరిపక్వం పొందలేదు తనలో. ఓకే, అది మనకి చూపిస్తుంది. మనకి ఇక్కడ కాళీమా డెక్ నుంచి ఫస్ట్ కార్డ్ సెట్ భద్రకాళి ద బ్లెస్డ్ ప్రొటెక్టర్ కార్డ్. కాళీమాత చెప్తున్నారు మీకు, నువ్వు రక్షణలో ఉన్నావు. ఈ థర్డ్ పర్సన్ ఎనర్జీ మీ సోల్ను పూర్తిగా దెబ్బతీయలేదు, నువ్వు తప్పు చేయలేదు. ఓకే, అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నారమ్మా. ఓకే, అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ కాళీ ఆఫ్ అన్వేవరింగ్ ఫెయిత్. ఇది మీకు సందేశం బేసికలీ ఏంటంటే, భయపడొద్దు, నిజము ఆలస్యంగా అయినా బయటపడుతుంది. మీ సోల్కు తెలిసినది తప్పు కాదమ్మా. బేసికలీ మీ ఇంట్యూషన్ నిన్ను మోసం చేయట్లేదు, చాలా స్ట్రాంగ్గా మీ ఇంట్యూషనే చెప్తుంది మీకు ఆన్సర్స్, కొంచెం క్లారిటీగా వింటే. ఓకే, అండ్ నెక్స్ట్ కార్డ్ కాళీ ఆఫ్ ఎటర్నల్ ఫ్లేమ్. కాళీ ఆఫ్ ఎటర్నల్ ఫ్లేమ్ కార్డ్ థర్డ్ కార్డ్ సెట్. ఇది నీ కనెక్షన్లో నిజమైన భావం ఉంది, కానీ ఏంటంటే అది ఇప్పుడే బతకాల్సిన దశలో అయితే లేదు ప్రజెంట్. ఓకే, థర్డ్ పర్సన్ అది ఎందుకు లేదంటే బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ అమ్మ. థర్డ్ పర్సన్ ఉన్నారు అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది. ఉంటే అదైతే తాత్కాలికమై టెంపరరీయే ఆ పర్సన్. మీతో ఉన్న బంధం మాత్రం సోల్ లెవెల్లో ఉంటుందమ్మా. ఓకే, సోల్ లెవెల్ కనెక్షన్ ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ దక్షిణకాళి ద కనిపిస్తుందమ్మా, దక్షిణకాళి ద సౌత్ ఫర్ బ్లెస్సింగ్. ఓకే, ఇది బేసికల్లీ ఇది ఒక కార్మిక్ క్లియరింగ్ని సూచిస్తుందమ్మా. ఈ కనెక్షన్లో ఉన్న పాత బంధాలు అప్పుడు ఇప్పుడు బయటపడుతున్నాయి అని చెప్పేసి, నొప్పి రావడం అనేది మీకు ఏదైతే పెయిన్ వస్తుందో ఈ రిలేషన్ వల్ల, ఆ నొప్పి అనేది శిక్ష కాదు, విముక్తి అనమాట. ఓకే, అనేసి మనకి కార్డ్స్ సూచిస్తున్నారమ్మా, మీకు చెప్తున్నారు కాళీమాత. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ కాళీ ఆఫ్ ద ఎండ్లెస్ నెట్. ఇది చీకటి దశ అనేది మనకి ఇక్కడ మీకు చెప్తున్నారు, కానీ ఇది పర్మనెంట్ అనేది కాదు. నిజం పూర్తిగా బయటపడే ముందు ఇలాంటి నైట్ ఫేస్, చీకటి ఎండ్లెస్ నైట్ ఫేసెస్ అనేవి రావడం తప్పనిసరి ఫర్ రియలైజేషన్. ఓకే, ఫర్ స్ట్రాంగ్ బాండింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ కాళీ ఆఫ్ ద బర్నింగ్ గ్రౌండ్. ఇది చాలా స్పష్టమైన సందేశం, పాతది కాలిపోయింది. అబద్ధపు రిలేషన్సే కానివ్వండి, అబద్ధాలే కానివ్వండి, ఇక నిలవవు మీ రిలేషన్లో. థర్డ్ పర్సన్ ఎనర్జీ ఉంటే దానికి భవిష్యత్ అనేది లేదు, ఖచ్చితంగా ఉంది, ఉంటే కాదు ఉంది, దానికి భవిష్యత్ అనేది లేదు. మీరు ఇక తక్కువ విలువకు ఒప్పుకోకూడదు. అంటే మీకు తెలుస్తుంది వాళ్ళు చాలా హై వాల్యూ ఇవ్వాలన్నమాట మీకు, మీ పర్సన్, అప్పుడే మీరు ఒప్పుకోవాలి దాన్ని. మీరు హైలీ వాల్యుబుల్ పర్సన్, అలా మీ అంత హైలీ వాల్యుబుల్ పర్సన్ మీరు అయినప్పుడు మీకు ఆ వాల్యూ కూడా అటు నుంచి వచ్చినప్పుడు ఆ రిలేషన్ని మాత్రమే ఒప్పుకోవాలి మీకు అని చెప్పి సూచిస్తున్నది ఈ కార్డ్. ఓకే, అండ్ త్రూ అవుట్ దిస్ రీడింగ్ ఒక కన్క్లూజన్ ఏంటంటే, ఈ రీడింగ్ మొత్తం ఏం చెప్తుందంటే, స్ట్రాంగ్లీ అవును, థర్డ్ పర్సన్ ఎనర్జీ ప్రభావం ఉంది, కానీ అది ప్రేమ వల్ల కాదు, గందరగోళం వల్ల. అంటే మీ వ్యక్తి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఓకే, స్ట్రాంగ్లీ అది పిచ్చి వేస్ట్ ఆఫ్ టైం అన్నా కూడా ఆ వేస్ట్లోనే కొట్టుమిట్టాడుతున్నారు అనమాట. అది వదిలేసి మీ దగ్గరికి రావాలన్న క్లారిటీ ఇంకా రావట్లేదు, అది తీసుకొస్తారు యూనివర్స్. అది సెకండ్ థింగ్. అండ్ నెక్స్ట్లీ ఏంటంటే, గందరగోళం వల్ల మాత్రమే మీ వ్యక్తి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. చెప్పాను కదమ్మా. మీరు మాత్రం ఎస్పెషలీ సత్యము, ధర్మం వైపు నడుస్తున్నారనేది నాకు చాలా క్లియర్గా ఈ రీడింగ్ ద్వారా తెలుస్తుందమ్మా. కాళీమాత మీకేం చెప్తున్నారంటే, మీరు ఎదురు చూస్తూ మిమ్మల్ని మీరు కోల్పోవద్దు. ఓకే, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ హీలింగ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ రీడింగ్లో చెప్తూ ఉంటాను నేను మీకు. మీరు అది చేస్తున్నారా ఫస్ట్? నిజం బయటపడే వరకు కూడా మీ విలువను తగ్గించుకోకండి. మీరైతే అప్రోచ్ అవ్వద్దు, వారే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఓకే, అండ్ నేను ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ రీడింగ్ నేను టారెట్ అంటే ఏమిటి, టారెట్ ఎందుకు అబద్ధం చెప్పదు, ఈ కార్డ్స్ నిజంగా ఎలా నిజం చెప్తాయి అన్న వాటికి క్లారిటీతో ఒక వీడియో చేస్తానమ్మా ఇప్పుడే. ఆ వీడియో ఆఫ్టర్ దిస్ నేను అప్లోడ్ చేస్తాను ఈరోజు ఇప్పుడే. ఒక చిన్న లంచ్ అట్లా తీసుకొని కంప్లీట్ అయినాక నేను అప్లోడ్ చేస్తాను చేసేసి. ఓకే, మీకు కూడా ఒక క్లారిటీ రావాలి ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఓకే,
అండ్ త్రూఅవుట్ దిస్ రీడింగ్ నాకు కనిపించే రాసులు వచ్చేసరికి అక్వేరియస్ కుంభరాశి, పైసిస్ మీనరాశి వాళ్ళు ఉన్నారు, ఏరీస్ మేషరాశి, ఆల్సో టారస్ వృషభ రాశి, క్యాప్రికాన్ మకర రాశి, జెమినై మిథున రాశి, సాజిటేరియస్ ధనస్సు రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, లియో సింహరాశి వాళ్ళు ఉన్నారు, అండ్ విర్కో కన్యా రాశి కూడా ఉన్నారు, లిబ్రా తులారాశి వాళ్ళు, స్కార్పియో వృశ్చిక రాశి, అన్ని రాసులు ఉన్నారు, అన్ని రాసులు వచ్చారు. అన్ని రాసులకి ఇంతమంది అంటే అందరూ మెయిన్లీ సఫర్ అవుతున్నారనమాట. ఈ థర్డ్ పార్టీ ఎనర్జీస్. ఈ థర్డ్ పార్టీస్ ఎవరండి బాబు? ప్రతి ఒక్కరి మధ్యలో వచ్చి జీవితాన్ని డిస్టర్బ్ చేయడానికి కాకపోతే వాళ్ళకి కర్మ అనేది ఉంటుందండి. సారీ, క్రామ్ పడిపోయింది. ఓకే, కర్మ అనేది ఉంటుంది, డెఫినెట్లీ ఫేస్ చేస్తారు. ఓకే, అండ్ మీరేం వరి అవనవసరం లేదు. మీ 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 వైబ్ని మీరు తగ్గించుకోకుండా ఉండండి, చాలు, సరిపోతుంది. ఓకే, అండ్ యూనివర్స్కి ఇంత చక్కటి రీడింగ్స్ని మీకు వినేలా చేసినందుకు, మీ వరకు రాణిస్తున్నందుకు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అమ్మ. అండ్ మీరు యూనివర్స్ చెప్పేవి పాటిస్తూ కూడా వెళ్ళాలి, అది మెయిన్ థింగ్. విన్నామా వదిలేసామా కాదు, మీరు నేర్చుకొని దాన్ని మీ లైఫ్లో అప్లికబుల్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను టారెట్ అంటే ఏంటనేది, ఆ వీడియోలో కలుద్దాం. ఓకేమా?